ఏవేవో అలలు అలలు ఎన్నెన్నో సిరులు సిరులు మదిలోని ఆరాటాలే వెనవేసే ఆలాపాలై కలలాయే ఏదో రూపానా మాపులో ఇదంతా వింతేగా జీవితం అంతేగా దిలాసా నిద్దుర తెచ్చిన కన్నుల రెప్పల కానుకలు చిగురేసే ఆనందాలే విరబూసే సంతోషాలై సిరులాయే ఎన్నో చిత్రాలై గుండెలో ఇవన్నీ భ్రాంతేగా జీవితం ఇంతేగా అలాగే కమ్మని తెమ్మెర కమ్మిన లాహిరి లావికలు లోని ఊహలన్నీ రేవుల్లో నీలోని ఊసులన్నీ దాపుల్లో అనురాగం అంబరమయ్యేనా అనుభూతి సంబరమయ్యేనా చలాకి రాగాల దాహాల మరాము సరగాలాడిపోయేనా ఎన్నెన్నో రంగు కలలు హంగుల్లో మెరుపు కలలు మెరుపు కలలు అవి లేనప్పుడు నాకిక్కడ పనిచేయాల్సిన అవసరమే లేదు సార్. ఇలాంటి రాజకీయ నాయకులకి రౌడీలకి భయపడుతున్నంత కాలం నిజమైన జర్నలిజం చేయలేం సార్. అమ్మా, గుళ్ళో పూజారిని మంత్రాలు చదవకుండా పూజ చేయమంటే ఎలా అమ్మా? అలాగే నేను నిజం చెప్పకుండా జర్నలిజం చేయలేను. అందుకే రిజైన్ చేసి అక్కడి నుంచి వచ్చేసా. సర్లేనన్నా, వదిలేసేనన్నా. నువ్వక్కడ ఉద్యోగం చేయడం నాకు కూడా ఇష్టం లేదు. అయినా నీతి నిజాయితీ లేని చోట ఉద్యోగం చేయడం కన్నా ఊరికే ఉండటం ఉత్తమం. ఇది కాకపోతే ఇంకొకటి. నువ్వేం ఫీల్ అవ్వకు నాన్నా. మానస, అంతా రెడీ కదా? యా రెడీ. శాస్త్రీయ సంగీత పోటీలకు విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. మొదటగా తన సంగీతంతో పోటీ పడ్డానికి వస్తోంది మిస్ సహస్ర గారు. ఓకే ఓకే, విల్ డూ దట్ నెక్స్ట్ టైం. ఇప్పుడే ఒక ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చాను. ఐల్ కాల్ యూ బ్యాక్. ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోతా. హార్ట్లీ వెల్కమ్ మేడం. బ్యూటిఫుల్. రండి మేడం. రండి మేడం, రండి. వాట్ ఈస్ దిస్? శాస్త్రీయ సంగీత పోటీలేంటి? అవును మేడం, మిమ్మల్ని ఇన్వైట్ చేసింది ఈ పోటీలకే. ఇన్విటేషన్ కార్డులో ఏదో మ్యూజిక్ కాంపిటీషన్ అని ఉంటే వెస్టర్న్ మ్యూజిక్ కాంపిటీషన్ ఏమో అనుకున్నాను. లేదు మేడం, ఇది వెస్టర్న్ మ్యూజిక్ కాంపిటీషన్ కాదు, క్లాసికల్ మ్యూజిక్ కాంపిటీషన్. ఇప్పుడు మన ముందు పోటీ పడ్డానికి వస్తోంది మిస్ సంగీత గారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
సంగీత. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ క్లాసికల్ మ్యూజిక్. నేను ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా కాదు కదా, కనీసం ఒక ప్రేక్షకురాలిగా కూడా రాను. లుక్, ఇంకొకసారి ఇలాంటి ఈవెంట్స్కి నన్ను ఇన్వైట్ చేయకండి. డ్రైవర్, కార్తీ. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం ఒక్క నిమిషం మేడం. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా. సడన్ గా మీరు అలా వెళ్ళిపోతే ఎలా మేడం? ఇక్కడ అన్నీ అరేంజ్ చేశాం. మీరే చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని విఐపీలందరికీ ఇన్విటేషన్స్ కూడా ఇచ్చాము. పైగా ఇది లైవ్ షో మేడం. చాలా మంది మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు రాలేదని తెలిస్తే ఈవెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మీ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు. మీ స్టేటస్ కది మారని మచ్చలా మిగులుతుంది. ప్లీజ్ మేడం, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ మేడం. వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులుదుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా. అలా అని నాకు ఇంట్రెస్ట్ లేని ఈవెంట్లో కూర్చొని నా టైం వేస్ట్ చేసుకోమంటారా? అదేం లేదు మేడం, మీరు కూర్చోవలసిన అవసరం లేదు. మరి నించోబెడతారా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. మీరు జస్ట్ అవార్డు ఇచ్చి వెళ్ళిపోతే చాలు. ఆల్రెడీ షో ఫినిషింగ్ లో ఉంది. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ప్లీజ్ ఒక్క నిమిషం రండి మేడం. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. రండి మేడం. ఓకే. ఈ రోజు శాస్త్రీయ సంగీత పోటీల్లో విజేతగా నిలిచిన వారు మిస్ సంగీత గారు. సూపర్ సంగీత, థాంక్యూ. నేను చెప్పాను కదా నువ్వు గెలుస్తావని. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి మాత్రం నాన్న ఇలాంటి అవుట్డేటెడ్ ఈవెంట్స్కి పిలవద్దు. సంగీత గారికి అవార్డును ప్రజెంట్ చేయడానికి భానుమతి గారిని ఆహ్వానిస్తున్నాం. మేడం,
సంగీత గారు ప్లీజ్ కమ్. డోంట్ వరీ, భయపడకు. వెళ్ళు. కంగ్రాచులేషన్స్. మేనేజర్ సార్, ఒకసారి పార్సెల్స్ అకౌంట్ ఫైల్ చెక్ చేస్తే సార్కు కాపీ పంపిస్తాను. సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ప్రాజెక్ట్కి సంబంధించిన బిల్స్ అన్ని రిజెక్ట్ అయ్యాయేంటి? అన్నీ క్లియర్గా పిన్ టు పిన్ చెక్ చేసి సెండ్ చేశానే. భానుమతి, ఏంటిది? నీకసలు బుద్ధుందా? లేదు, మీ ముగ్గురులో ఎవరితో ఒకళ్ళది ఇవ్వండి. ఏంటిది? సంగీత కాంటెస్ట్ లో విన్ అయితే ఆనందపడాల్సింది పోయి ఆనందమా? ఎందుకు ఆనందపడాలి? నేను ఈ శాస్త్రీయ సంగీతం వద్దు వద్దు అని చెప్పినా నా మాట విననందుకా, లేదా నా కళ్ళు గప్పి కాంటెస్ట్ కి వెళ్ళినందుకా? నన్ను మోసం చేసింది చాలక పైగా ఆనందపడాలంట. అదే వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకుని గెలిచుంటే, అరే నా కూతురు పెద్ద రాక్ స్టార్ అని గ్రాండ్ గా పార్టీ ఇచ్చుండేదాన్ని. అసలు నా మాట అంటే లెక్క లేకుండా పోతుంది నీకు. భాను, వదిలేసాయి. తనేదో కాలక్షేపానికి అలా చేసింది. కాలక్షేపానికి నేర్చుకోవడానికి వెస్టర్న్ మ్యూజిక్ లో ఎన్నో రకాలు, పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్, జాజ్ మ్యూజిక్, రోల్స్ అని చాలా ఉన్నాయి. అవి నేర్చుకోవచ్చుగా. పాత చింతకాయ పచ్చళ్ళ ఈ క్లాసికల్ మ్యూజిక్ ఏంటి? చీఫ్ గెస్ట్ కు అడుగు పెట్టడానికి మనసు చంపుకుని తప్పకొచ్చాను. నేనక్కడికి రాబట్టేగా మీ భాగోతం బయటపడింది. లేదంటే ఇదంతా నాకు తెలియకుండా మేనేజ్ చేసేవాడుగా. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటే తప్పేంటి? ఎందుకొద్దంటున్నావు? అవునా? సరే, మరి మీరెందుకు సౌందర్యాన్ని మోడలింగ్ చేయొద్దంటున్నారు? దానికి దీనికి పోలికేంటి? అందం అనేది శాశ్వతం కాదు, ప్రతిభకి నిదర్శనం కాదు. సంగీతం ఒక కళ, అది శాశ్వతంగా ఉంటుంది. అబ్బో, కళ అయితే పోటీలకెళ్లేవాళ్ళు, చూసేవాళ్ళు అందరూ పిచ్చోళ్ళా? పెద్ద చెప్పొచ్చారు. సార్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. దేవుడా, నీ కూతురు స్టేజ్ ఎక్కి పాట పాడితే 10,000 చెక్కు, ఇలా
రూపాయల షీల్డ్ చేతిలో పెట్టి చప్పట్లు కొడతారు. అదే సౌందర్య ఒక్కసారి మిస్ హైదరాబాద్, మిస్ ఇండియా అయితే ఎన్నో కార్పొరేట్ ఇండస్ట్రీస్ లక్షలు కోట్లు ఇచ్చి యాడ్స్ తీస్తారు. పెద్ద పెద్ద బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతుంది. సిటీలో ఏ హోర్డింగ్ చూసినా, ఏ మ్యాగజైన్ చూసినా నా కూతురు ఫోటోనే ఉంటుంది. అయినా మోడలింగ్ గురించి కామెంట్స్ చేస్తారేంటి డాడ్? మరి బ్యూటీ కాంటెస్ట్ పెట్టేవాళ్ళు, పార్టిసిపేట్ చేసేవాళ్ళు పిచ్చోళ్ళా? ప్రపంచం ప్రతి నిమిషం అప్డేట్ అవుతూ ఉంటే మీరు మాత్రం వెనకటి కాలంలోనే ఉన్నారు. జీవితంలో ఎదగాలనే తప్పన్నా, ఆశ ఏమీ లేవు. నేల మీదుండి ఎదగాలనుకోవడంలో తప్పు లేదు. కానీ నీలా గాల్లో మేడలు కట్టి ఎదగాలనుకోవడం తప్పు. నీకిప్పుడు అర్థం కాదులే. మంచిది. మాకు అర్థం కాకపోయినా మేం చెప్పేది మీకు అర్థమైతే చాలు. ఎప్పటికైనా మారండి. చూడండి, ఇంకోసారి ఇంట్లో శాస్త్రీయ సంగీత శబ్దమే కాదు, ఆ మాట కూడా వినపడకూడదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. బాధపడకమ్మా, తను అలాగే మాట్లాడుతుంది. నీకు తెలుసు కదా. లైట్ తీసుకో. ఆ? సార్, అసలు ప్రాబ్లం ఏంటి? మన బిల్స్ రిజెక్ట్ అవ్వడం ఏంటి? అదే అర్థం కావడం లేదు సార్. అన్ని క్రాస్ చెక్ చేసావా? ఇప్పటికే 10 times చెక్ చేశాను సార్. మన అకౌంటెంట్ కూడా మొత్తం చూశాడు సార్. అవును సార్, నేను కూడా మొత్తం చెక్ చేశాను. అంతా క్లియర్గానే ఉంది. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అర్థం కావడం లేదు. మనం వాడిన మెటీరియల్ అంతా ఫ్రాడ్ అని మెయిల్ చేశారు సార్. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ నాగేశ్వరరావు గారు? భరద్వాజ్ కంపెనీలో ఫ్రాడ్ జరగడం ఏంటి? ఒక్కసారి మెయిల్ చూడండి సార్. బిల్స్కి సంబంధించిన మనకి రావాల్సిన ఫండ్స్ కూడా ఆపేశారు సార్. ప్రస్తుతానికి సైట్ దగ్గర వర్క్ అంతా హోల్డ్లో పెట్టారు సార్. మనం ఏ ఫ్రాడ్ చేయలేదని ప్రూవ్ చేస్తేనే అది కంటిన్యూ అవుతుందని బిల్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. లేదు, అలా మధ్యలో ఎలా వర్క్ ఆపుతారు? వర్కర్స్ అంతా ఏమైపోవాలి? ప్రాజెక్ట్ ఏమైపోవాలి? మనం అనుకున్నట్టుగా ఎంత ఎర్లీగా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయితే అంత మంచిది. హలో భరద్వాజ్, నేనే మీకు కాల్ చేద్దామనుకున్నాను. అసలేం జరుగుతుంది అక్కడ? నిన్ను ఇంతలా నమ్మితే ఫ్రాడ్ జరగడం ఏంటి? సార్, మీరు అనుకున్నట్టు ఏ ఫ్రాడ్ జరగలేదు సార్. ఏం జరగకపోతే ప్రాజెక్ట్ని హోల్డ్ చేస్తామని నాకెందుకు మెయిల్స్ వస్తాయి? ఇప్పుడు నా పై ఆఫీసర్కి నేనేం సమాధానం చెప్పుకోవాలి? సార్, మీరు టెన్షన్ తీసుకోకండి. మా కంపెనీలో ఏ ఫ్రాడ్ జరగలేదని నేను ప్రూవ్ చేస్తాను. అవునా? ఏం ప్రూవ్ చేస్తావో చెయ్యి. అప్పటిదాకా వర్క్ అయితే నడవదు. హలో, ఏంటి భరద్వాజ్, నీ గవర్నమెంట్ ప్రాజెక్టు అటకెక్కిందంట కదా? నాకిన్నాళ్ళు అర్థం కాలేదు. మీరు ప్రతిసారి టెండర్లు తప్పుగా కోట్ చేసి మీరు బిజినెస్ ఎలా రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీ బిజినెస్ సీక్రెట్ తెలిసింది. చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడి డబ్బు చేసుకుంటున్నారని తెలిసింది. ఏయ్, పెట్టేరా ఫోను. అసలు ఇదంతా ఎలా జరిగింది? నేను తలుచుకుంటే మినిస్టర్గా ఉన్న నిన్ను మాజీ మినిస్టర్ని చేయగలను. మైండ్ ఇట్. నన్నే అవమానిస్తారా? నీ పేరు పబ్లిక్లో చెప్పుకోవడానికి కూడా అవమానపడేలా చేస్తాను చూడు. డాడ్, మీరు టెన్షన్ పడద్దు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. లేదంటే మన కంపెనీలో చీప్ మెటీరియల్ వాడడం ఏంటి? ఇప్పటిదాకా మీరెన్నో ప్రాజెక్టులు చేశారు, ఎన్నో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేశారు.
కానీ ఎప్పుడు ఇలాంటి రిమార్క్ రాలేదు. అవును సార్, ఎక్కడో లొసుకులు జరుగుంటాయి. అంకుల్, మీరు ఒకసారి ఇంజనీర్స్ అందరినీ పిలిపించి మాట్లాడండి. మొత్తం మెటీరియల్ లిస్ట్ అవుట్ చేసి క్వాలిటీ చెకింగ్కి పంపించండి. అలాగే అమ్మా. డాడ్, బీ కూల్. మన కంపెనీలో ఏ ఫ్రాడ్ జరగలేదని నేను క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొస్తాను. ఇప్పుడే సైట్కి వెళ్ళి చెక్ చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. ఓకేమా. ఫోటోషూట్ చేసి ఒక ఆల్బమ్ రెడీ చేయాలి. మ్యాగజైన్లో మీ ఫోటో కవర్ పేజ్లో వచ్చేలా చేయాలి. నా కూతురు పెద్ద సెలబ్రిటీ అవ్వాలి. ఈ ఇయర్ మిస్ ఇండియా కూడా అవ్వాలి. అక్కకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది డాడ్? చిన్నదానివైనా చాలా మంచి మాట చెప్పావమ్మా. లేట్ ఎందుకు డాడీ? మంచి సంబంధం వెతకండి. మమ్మీని అక్కని ఏదోలా ఒప్పిద్దాము. ఎవరు వెళ్ళు? మన సౌందర్యకి సంబంధం చూడ్డానికి పిలిచాను.